రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఉపాధి సృష్టి పేరుతో లూటీ జరిగినటువంటి పరిస్థితికి బ్రహ్మణి స్టీల్స్ వ్యవహారమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఒక్కసారి మనం దీని పూర్వాపరాల్లోకి వెళ్ళినట్లయితే మరి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో 14,000 ఎకరాల భూమిని, జమ్మలమడుగు దగ్గర 14,000 ఎకరాల భూమిని ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జీవో నంబర్ 785 డేటెడ్ 8/6/2007 ద్వారా ఆ రోజున బ్రహ్మణి స్టీల్స్కి కేటాయించడం జరిగింది. ఎవరిది ఈ బ్రహ్మణి స్టీల్స్ అని ఒక్కసారి మనం కనుక ఈ బ్రహ్మణి ఇండస్ట్రీస్ అన్నది ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే మరి ఓబులాపురం మైనింగ్ కంపెనీ, గాలి జనార్దన్ రెడ్డి మరి ఇతర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఓబులాపురం మైనింగ్ కంపెనీ వెనుక మరి అదే వ్యక్తులు ఆ రోజున బ్రహ్మణి ఇండస్ట్రీస్ పేరుతో ఒక స్టీల్ ప్లాంట్, బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి 14,000 ఎకరాలు జీవో నంబర్ 785 ద్వారా అత్యంత కారు చౌకగా ఆ రోజున తీసుకోవటం జరిగింది. ఎకరానికి మనం చూసినట్లయితే కేవలం ఆ రోజున 18,500 రూపాయలండి. ఎకరం 18,500 రూపాయలకి దాదాపుగా మరి 14,000 ఎకరాల భూమి, దానిలో 10,760 ఎకరాలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో, అదేవిధంగా 3,115 ఎకరాల భూమి విమానాశ్రయ నిర్మాణం పేరుతో 14,000 ఎకరాల భూమి కేవలం ఎకరం 18,500 రూపాయలకే కట్టబెడుతూ మరి జీవో నంబర్ 785 ఆ రోజున రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జీవో ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే స్టీల్ ప్లాంట్ పేరుతో కేటాయించినటువంటి భూమి ఏదైతే ఉందో 10,760 ఎకరాలు, ఎకరం 18,500 చొప్పున మనం లెక్కేస్తే కేవలం 20 కోట్ల రూపాయలండి. కేవలం 20 కోట్ల రూపాయలకి 10,760 ఎకరాల భూమి స్టీల్ ప్లాంట్ పేరుతో కట్టబెడితే ఈ రోజుకి కూడా ఒక్క ఇటుకరాయి కూడా దానిలో పెట్టని పరిస్థితిలో ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ భూమిని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకోవటం జరిగింది. ప్రజల సొత్తు ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి ఏదైతే ఉందో, మరి జగన్మోహన్ రెడ్డి యొక్క లూటీకి బలైపోయినటువంటి దాదాపుగా 14,000 ఎకరాల భూమి ఏదైతే ఉందో దానిని కడప జిల్లా కలెక్టర్ గారు చెరుకూరు శ్రీధర్ గారి ఆదేశాల ద్వారా ఇవాళ న్యాయస్థానాల్లో ఉన్నటువంటి అన్ని ఆటంకాలు తొలగించుకొని ఈ రోజున మళ్ళీ కూడా ప్రభుత్వ ఆస్తిగా, ప్రజల ఆస్తిగా మారినటువంటి పరిస్థితి ఇవాళ మనం గమనించాలి. ఆ రోజున తమ ఖజానాన్ని నింపుకోవడం కోసం, తమ జేబులు నింపుకోవడం కోసం పెట్టుబడుల పేరుతో 1,000 ఎకరాల భూమిని తనకి కావలసినటువంటి వ్యక్తులకి దారాదత్తం చేసి దోచిపెట్టి క్విట్ ప్రోకో ద్వారా మళ్ళీ కూడా తన ఖాతాల్లోకి సొమ్ము మళ్లించుకుని ఒక్క ఇటుకరాయి కూడా పెట్టకుండా, ఒక్క ఉద్యోగం కూడా సృష్టించకుండా ఆనాటి భూ కేటాయింపులు ఏవైతే జరిగాయో ఆ భూమిని మళ్ళీ కూడా అటువంటి భూబకాసురుల కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పిస్తూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వెనక్కి తీసుకుని మళ్ళీ దాన్ని ప్రజల ఆస్తిగా, ప్రభుత్వ ఆస్తిగా మార్చినటువంటి సందర్భం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజున మీరు చూసినట్లయితే జరిగినటువంటి పరిణామాల క్రమం, జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఆ రోజున వ్యవహరిస్తూ ఒక అనాథరైజ్డ్ పవర్ సెంటర్గా మారిపోయి, ఒక డిఫాక్టో సీఎంగా మారిపోయి ఆ రోజున అన్ని వ్యవహారాల్లో ఏలు పెడుతూ అనేక అక్రమాలకి పాల్పడినటువంటి సంగతి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. దానిలో ప్రధానమైనటువంటిది ఓబులాపురం గనుల్లో జరిగినటువంటి అక్రమ తవ్వకాలు, ఓబులాపురం మైనింగ్ కంపెనీ, అదేవిధంగా ఈ బ్రహ్మణి స్టీల్స్ యొక్క ఏర్పాటు. 10/6/2007 బ్రహ్మణి స్టీల్స్కి మరి శంకుస్థాపన జరిగింది. దానికి ముందే నేను చెప్పినట్టు 8/6/2007 మరి జీవో నంబర్ 785 ద్వారా 10,760 ఎకరాల భూమి కేటాయింపు జూన్ 8, 2007 జరిగితే 8/6/2007 జీవో విడుదల చేస్తే 10/6/2007 శంకుస్థాపన కూడా చేసినటువంటి కార్యక్రమం. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నటువంటి చిత్రం. ఆ రోజున ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి హోదా ఏంటి, అధికారిక హోదా ఏంటి?
ఆ రోజుకి ఆయన ఉన్న ఒక ఎంపీయా, ఒక ఎమ్మెల్యేనా, ఒక మంత్రా, ఏ హోదాలో, ఒక అధికారిక కార్యక్రమంలో ఏ హోదాలో పాల్గొన్నాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి ఎంపీ అయింది 2009లో. మరి జూన్ 10, 2007 జరిగిన బ్రహ్మిణి స్టీల్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పక్కన నుంచి కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయ కొడతా ఉన్నాడు. ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఆ రోజున మిగతా క్యాబినెట్ మంత్రులందరినీ పక్కన నెట్టి అన్నీ తానే శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏ విధంగా నడిపించాడో చూడండి. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, మిస్టర్ జమోరే, ఏంటి మీకు ఆ ఇంట్రెస్ట్? ఏ హోదాలో మీరు పాల్గొన్నారు? ఏ హోదాలో ఏంటి మీకు ఆ ఇంట్రెస్ట్ అని ఒకసారి ఆలోచిస్తే క్విడ్ ప్రోకో మీ ఇంట్రెస్ట్ సార్. బ్రహ్మణి స్టీల్కి ఆ రోజున ఊరికనే కేవలం ఎకరా 18,500 రూపాయలకి 10,400 ఎకరాల భూమి ఊరికనే ఇచ్చారా మీరు? దేనికి ఇచ్చారు? దేనికి అంటే ఓబులాపురం మైనింగ్ కంపెనీలో ఏదైతే మైనింగ్ జరుగుతూ ఉందో దానికి సంబంధించి 50%